కూడా అణిచేయాలి, ఇచ్చేసేయాలని చూస్తున్నారు. ఇవన్నీ నేర్పుతున్నారు. మీరు రొట్టెకు రొట్టె అన్నట్టు చెల్లించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏ రకంగా చేయాలని కూడా చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మా జిల్లాలో కూడా ఎప్పుడో 2002లో ఒక మంత్రి వచ్చారు. ఆ టిట్కో హౌసెస్ ఓపెనింగ్లో చిన్నపాటి దాన్ని ఇప్పుడు కేసులు కూడా పెట్టి మన సిఐడికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే మాకు నేర్పుతున్నారు. రేపు ఇలా కూడా చేయొచ్చా, ఎన్ని సంవత్సరాల కేసులు అయినా సరే చేయొచ్చా అని చెప్పి. ఇవాళ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, పెద్ద మనిషి. మరి అటువంటి వ్యక్తిని ఆయన మీద కూడా లిక్కర్ కేసు అంటే ఒకటి చెప్పండి, ఢిల్లీలో జరిగిన లిక్కర్ కేసుకి గవర్నమెంటు దగ్గర నుంచి నడిచేదాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన మూల అక్కడ లిక్కర్ కేసు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుని లిక్కర్ నడుపుతుంటే ఏదైతే 2014 నుంచి 19 వరకు వాళ్ళ సంపాదించిన మద్యం మీద కన్నా 27,000 కోట్ల చిల్లరి ఎక్కువ తీసి ఎక్కువ కన్జంప్షన్ తగ్గించి కన్జంప్షన్ పెంచి అమ్మితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కన్జంప్షన్ తగ్గించి కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ 2 సంవత్సరాల్లో కూడా కన్జంప్షన్ తగ్గినా ఎక్కడా కూడా తగ్గకుండా 27,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ప్రైవేట్కి తీసుకుని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా షాపులు ఎంఆర్పి రేటు దాటి అమ్ముతూ దుర్మార్గం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఇలా అన్యాయం జరిగిందని కేసు పెడతామంటే విడ్డూరంగా ఉంది. ఇది